రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నగారం మోగింది. ఇక ఈ నేపథ్యంలో చివరి దశకు కూడా చేరుకోవడంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతా ఉంది. ప్రస్తుతానికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపు కొరకు మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రకాష్ నగర్ 9వ వార్డులో మన ఆయిల్ వెంకన్న ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఇంటింటి ముమ్మరం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి వారితో ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్. చెప్పండి సార్, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరుగా సాగిస్తున్నారు. మీ వార్డులో ఏ విధంగా కొనసాగుతా ఉంది? ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకే ఎందుకు ఓటు వేయాలని అంటే ఏం చెప్తారు? ఈరోజు ప్రచారంలో చాలా బాగుంది స్పందన. కేసీఆర్ మన తెలంగాణ ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలన్నీ చాలామంది ఒంటరి మహిళలు కానీ, వితంత పింఛన్లు కానీ, దళిత బంధు అవన్నీ చాలా ఉంది. అందువలన తెలంగాణ ప్రభుత్వాన్ని అయ్యో మేము చేజార్చుకున్నాం అనేది డోర్ టు డోరు తిరిగితే ఈసారి మోసపోయి వీడికే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు చూస్తే రైతు బంధు వస్తలేదు, మరియు మనకు మహిళలకు 2500 అన్నారు, ఆ మహిళలే వస్తలేవు. గ్యాస్ సిలిండర్ కూడా కొంతమందికే వచ్చింది. ఆ కరెంట్ బిల్లు జీరో బిల్లు కూడా కొంతమందికే వచ్చింది. కంపల్సరీకి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్గొండ పార్లమెంటు అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తుకు ఓటేస్తామని స్పందిస్తున్నారు. మహిళలకు చాలా స్పందన ఉంది. కంపల్సరీ కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం కంపల్సరీ కృషి చేస్తామని ప్రతి ఇంట్లో ప్రతి నోట కూడా పలుకుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో టికెట్ స్థానం మాదే, విజయం మేమని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క నాయకులకు, కార్యకర్తలకు? అదంతా ఏది వాపు చూసి బల్బ్ అనుకుంటున్నారు, అంతేం కాదు. ఈసారి తేడా అవపడుతుంది. ప్రజల్లో చాలా స్పందిస్తున్నారు. మార్పు చాలా చేంజ్ అయింది. సరే, గతంలో అయితే మేము మోసపోయినాం అంటుర్రు. చాలా వాళ్ళకు ఇప్పుడు కరెంటు కూడా బాగా కరెంటు కోత వల్ల కూడా ఇబ్బంది పడుతుర్రు. అది ప్రతి ఇంట్లో మహిళలు కానీ, పింఛన్దారులు కానీ, రైతులు కానీ కారు గుర్తుకే ఓటేస్తామని అంటున్నారుగా. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ, బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కానీ, బీఆర్ఎస్ ఖాళీ అయింది రాష్ట్రంలో కానీ, నియోజకవర్గం ఖాళీ అయింది, ఏమీ లేదు. మొత్తం ఇక మూట ముల్లే చదువుకొని వెళ్ళిపోవటం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్టే గల్లంతైనట్టు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అదంతా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మన బీఆర్ఎస్ పార్టీని వాడుకొని వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దోషింది దాచుకోవడం కోసం వాళ్ళు ఇవన్నీ డ్రామాలు ఆడి పార్టీ మారుతున్నారే కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ, ఇతర పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇక వరుసలుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీనిపై మీ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే నియోజకవర్గాలను చూసుకున్నట్లయితే మరి దీనిపై మీరేమంటారు? అంతా స్వార్థ రాజకీయాలు, స్వార్థం. ఇక్కడ మన ఎమ్మెల్యే భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావుతో పని చేయించుకొని వాళ్ళ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకొని స్వార్థం కోసం మళ్ళీ మాకు టికెట్లు ఇస్తారా ఇయ్యరా అనే స్వార్థం కోసం వాళ్ళు పార్టీలు మారుతుర్రు. ఆ పార్టీలు మారినంత మాత్రాన ఏం కాదు. అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళు అందరు చూసుకుంటుర్రు. మొన్న మేము భారీ ఎత్తున మన మీటింగ్ కూడా వాళ్ళు మారినాక కూడా మేడే కార్యక్రమాలు, మీటింగ్ కార్యక్రమాలు చేస్తే ప్రతి వార్డులో జనాలు కదిలి వస్తూనే ఉండరు. ఒక లీడర్ బాగానే ఆ లీడర్ ఎమ్మడి ఆ జనాలు ఏం పోరు. పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు, పార్టీ ఎందుకు మారుతుండు, మా లీడరు, మా కౌన్సిలర్ ఎందుకు మారుతుండు అని అర్థం చేసుకుంటారు. ఓటర్లు మాదిక్కే ఊరు. ఒక లీడరు పోతుండు. లీడర్లు అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాళ్ళ వినితకే వదిలిపెట్టాలి. ఫైనల్గా ఇటు నల్గొండ నియోజకవర్గ ప్రజలకు కానీ, మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు కానీ ఈ యొక్క ఎన్నికల ద్వారా ప్రజలకు మరియు మీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ యొక్క సందేశం మీ ద్వారా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్గా ఈ యొక్క పాలిటిక్స్ మీద? దీని మీద మన అందరికీ చెప్పేది ఏంటంటే, మన కేసీఆర్ గారు కానీ, మన తెలంగాణ బాపు కేసీఆర్, మన మిర్యాలగూడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారు మన మిర్యాలగూడ పట్టణాభివృద్ధి ఎంతో చేసిండు. అది మనకు అవపడుతూనే ఉంది. ఈరోజు చూస్తే ట్యాంక్ బండ కానీ, రవీంద్ర భారతి కానీ, ఎన్ని అవి మరి బీసీ కులాల ఆ కులాల భవనాలు కానీ అన్నీ కట్టించిండు. ఆ అభివృద్ధినే కోరుకుంటుర్రు.
ఆ అభివృద్ధికి మళ్ళా విజయం కట్టబెడతారని మా నమ్మకం ఉన్నది. కంపల్సరీ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ప్రజలకు ఫైనల్‌గా లాస్ట్ సూచన ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు? మా అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారు 1,00,000 ఓట్ల మెజార్టీతోని పక్కా గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. రైట్. ఇది పరిస్థితి చూసుకున్నట్టయితే నియోజకవర్గాలలో ప్రధాన పట్టిస్తున్న అభ్యర్థులు తమ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించవలసిందిగా తమ యొక్క ఎన్నిక ప్రచారాన్ని కొనసాగుతుంది. ఇంటింటి ప్రచారం కొనసాగుతోంది. ఏదైనప్పటికీ కూడా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాలలో మా అభ్యర్థి 1,00,000 మెజారిటీతో గెలవబోతుందని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా కార్యకర్తలు నిరుత్సాహపడొద్దు. ఏదైనప్పటికీ కార్యకర్త నాయకులే లీడర్లే మారారు. కార్యకర్తలు అలాగే ఉన్నారని చెప్పేసి కూడా ఇతర పార్టీ నాయకులు మారే నాయకులు కూడా వీళ్ళు వెంకన్న గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో కెమెరామెన్ మహేష్‌తో జానీ.